అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. కుంభరాశి వాళ్ళకి 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి నెత్తి మీద ఉన్న శని కాస్త పక్కకు వెళ్ళిపోవడం అందరికీ తెలిసిందే. మీనరాశిలోకి శని రావటం వల్ల ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. నెత్తి మీద ఉన్న బరువు ఎవరు దింపినట్లుగా ఉంటుంది. కష్టాల నుంచి బయటపడతారు. గతంలో ఉన్న కష్టాలని మీరు గుర్తు చేసుకోవద్దు. 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కష్టాలన్నీ తొలగిపోతాయి. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. దేవుడు మీకు మేలు చేస్తాడు. శని మీకు పోతూ పోతూ అనేక రకాల సంతోషాన్ని కలిగిస్తాడని చెప్పి మీకు నేను చెప్తున్నాను. ధన ఆదాయం ఈరోజు ఈ వారం అంతా చాలా బాగుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. బంధువులతో, స్నేహితులతో కలుస్తారు. ఎంతో ఆనందంగా ఈ వారం అంతా గడుస్తుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులో డెవలప్మెంటు, ఇవన్నీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటుంది. ఎక్కడ లేని స్నేహితులు, ఎక్కడ లేని బంధువులు ఇంటికి వచ్చి కూర్చుంటారు. మీతో చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఫ్రెండ్షిప్ బాగా చేస్తారు. అలాగే రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు. ఈ వారంలో మీరు నలుగురికి సహాయం చేస్తారు. ధైర్యాన్ని నూరిపోస్తారు. ఎంతో అద్భుతంగా ఉంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఆస్తులు, విలువైన ఆస్తులు కూడగడతారు. అన్నీ కూడా అనుకూలత కారణం తల్లి యొక్క ప్రేమ, తల్లి సపోర్ట్ ఉండడం, భాగ్యాన్ని బాగా కలిసి వస్తుంది. కాబట్టి విపరీతమైనటువంటి లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో సంతానం విషయంలో మీరు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూసి గర్విస్తారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న కాలేజీలో, అనుకున్న సబ్జెక్టులో సీట్ రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి. క్రీడారంగంలో ఉన్న వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. క్రీడల్లో తమ ప్రతిభను చూపించుకుంటారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం పట్ల ఏ బెంగ అక్కర్లేదు. శత్రువులు మిత్రులవుతారు. మంచి ఆరోగ్యం ఉంటుంది. అప్పుల బాధలు తీరినట్టు కనిపిస్తాయి. ఏ బెంగ అక్కర్లేదు. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు వస్తాయి. అయినా అది ఎక్కువసేపు నిలబడదు. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అన్నీ సెట్ అయిపోతుంది. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వెంటనే ఆదిత్య ఉదయం చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కనీసం సూర్య అష్టకాన్ని చదవండి. అది కూడా మీకు ఎంతో అనుకూలత కలిగిస్తుంది. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టం, తండ్రి, పెద్దల యొక్క మంచి సహకారాలు, పెద్దల యొక్క ప్రోత్సాహం బాగా కనిపిస్తుంది. వాళ్ళ ద్వారా ఆస్తులు వస్తాయి. ధన ఆదాయం ఉంటుంది. ఆస్తుల ఆదాయం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ధర్మ మార్గంలో ప్రవర్తిస్తారు. అలాగే అదృష్టం కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళందరికీ ఉద్యోగంలో
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, విదేశాలకు వెళ్ళడానికి వీసాలు మంజూరు అవ్వటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వాళ్ళు ఉద్యోగంలో ఏ ప్రయత్నం చేసినా ఈ వారం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి ఖండాపథంగా చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది. బోల్డ్ని లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారు. కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఎంతో అనుకూలత కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుంభరాశి అంటే మనకి కనిపించేది ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రాశిలో జన్మించిన వాళ్ళకి జాతకం తెలుసుకోవాలి. ఏ దశ జరుగుతుంది, అంతర్దశ ఏంటి, మనకి ఏ విధంగా ఉంది, చిన్న చిన్న పరిహారాలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాను. మీరందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.